తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు, సజీవంగా నిల్చున్న శ్రీ వెంకటేశ్వరుడు. ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తప్పించని భక్తులుండరు. బంగారు వాకిలి నుంచి స్వామిని చూసిన క్షణం ఇక చాలు ఈ జన్మకు అనే భావనతో బయటికి వస్తారు. కానీ మళ్లీ అలాంటి దర్శనం కోసం తప్పించిపోతారు. ఇందులో భాగంగా స్వామివారి సేవల్లో పాల్గొంటే ఇంకొంచెం సేపు శ్రీవారిని చూసి తరించవచ్చనే ఉద్దేశంతో సేవా టికెట్లు బుక్ చేసుకుంటారు. తిరుమల శ్రీవారికి మొత్తం 12 సేవలుంటాయి. వాటిలో సేవలో ఏం చేస్తారు? సుప్రభాతము, మంచి ఉదయము అని అర్థం. హిందూ పూజా విధానాల్లో ప్రత్యేకించి శ్రీ వైష్ణవం ఆచార పరంపరలో భగవంతుని పూజామూర్తికి అనేక రకమైన సేవలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ. ఆ సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు. ఇది ఎలా చేస్తారో తెలుసుకుందాం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం అంటే 2:30 నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటి పట్టుకుని ఉత్తర మాడవీధుల్లో ఉంటున్న వైఖానస అర్చక స్వామి ఇంటికి, బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియంగార్ మఠానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకొస్తారు. అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనం, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నుంచుంటారు. ఆ సమయంలో ఆలయం అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తుంబురతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. తాళాలు తీసిన తరువాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకుని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజా రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత మహంతు, మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలమున్న పళ్లరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకుని వెళ్తారు. బంగారు వాకిలి ముందున్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాలాపను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. దివిటీతో ముందుగా లోనికి వెళ్లిన సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళ మూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖరి పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. తరువాత శయన మండపంలో బంగారు పట్టుపరుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థలంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను నిర్వహిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు స్వామివారికి నవనీత హారతి ఇస్తుంటారు. నవనీత హారతి అంటే నివేదానంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతి. ఆ సమయంలో బంగారు వాకిళ్లు తెరుస్తారు. అప్పుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాద మస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ రూపం దర్శనమిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనమని భక్తితో పిలుస్తారు. ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, సెఠారిని తాము ముందుగా స్వీకరిస్తారు. ఆ తరువాత జియంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధిగోళ్లకు కూడా తీర్థం, స్టారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళమూర్తిని దర్శించి తీర్థం, సెఠారులను స్వీకరిస్తారు.
ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు. ఆళ్వారులో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పాసురాన్ని గానం చేస్తారు. ఇతర మాసాల్లో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా, ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటుంది.